భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు నిలిచిపోయే విధంగా కొందరు ఆ కంపెనీలోకి జొరబడి, ఆ కంపెనీ నుంచి వచ్చే వాహనాలు రానియకుండా రోడ్డుకి అడ్డంగా ట్రాక్టర్లు, మిగిలిన వేరే వెహికల్లు పెట్టి, ఆ మైనింగ్ ఆపేసి, రకరకాలుగా దౌర్జన్యాలకైతే దిగుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇదంతా కూడా భారతీ సిమెంట్స్‌ని మూసివేయడం కోసమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం స్థాయిలో జరుగుతున్న వ్యవహారంగా అర్థమవుతుంది అని ఈరోజు సాక్షి ఫ్రంట్ పేజీలో ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గం ఏముంటుందని, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం భారతీ సిమెంట్స్పై దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని, ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో 6 రోజులుగా సాగుతున్న దమనకాండను రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు నిర్ఘాంతపోయి చూస్తున్నాయని, భారతీ సిమెంట్స్ను మూతపడేలా చేయడమే లక్ష్యమన్నట్లు టీడీపీ గుండాలు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నా జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అమలు చేస్తున్న కుట్రగానే భావించాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయని, దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయిందని, 2 యూనిట్లు మూతపడ్డాయని, మైనింగ్ ప్రాంతంలోకి కార్మికులను, వాహనాలను పోనీయకుండా అడ్డుకుంటున్న పచ్చముఠాలు అక్కడ రేయింబోలు పహారా కాస్తున్నాయని, ప్రభుత్వ పెద్దల దన్నుతో స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అనుచరుల ముసుగులో గూండాలు, రౌడీ షీటర్లు ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారని, వాస్తవానికి ఓ పరిశ్రమ తన కార్యకలాపాలను చట్టబద్ధంగా చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం తమ వంతు సహకారం అందించాలని, వైఎస్ఆర్ కడప జిల్లాలో మాత్రం చట్టాలు చెల్లడం లేదని, అధికార పార్టీ మూకలు ఓ పథకం ప్రకారం ప్లాంటుకు రావాల్సిన ముడి ఖనిజాన్ని రాకుండా అడ్డుకుంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని, భారతీ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం గడిచిన 6 రోజులుగా పలుమార్లు మైనింగ్ ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా టీడీపీ గుండాలు రేయింబవళ్లు మైనింగ్ ప్రాంతంలోని తిష్టవేసి మరీ అడ్డుకుంటున్నారని, కార్మికులు భయపడ్డట్లే భారతీ సిమెంట్ పరిశ్రమలో శనివారం నుంచి సిమెంటు ఉత్పత్తి ఆగిపోయిందని, ప్లాంటులో ఉన్న సున్నపరాయి నిల్వలు కూడా నిండుకున్నాయని, మైనింగ్ నిర్వహించి సున్నపరాయిని ప్లాంటుకు తరలించకపోతే ప్లాంటులో సిమెంటు ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని 4 రోజులుగా భారతీ సిమెంట్స్ యాజమాన్యం అధికారులకు వివరిస్తూనే ఉందని, అయినప్పటికీ జిల్లా అధికారులకు పట్టనట్లే వ్యవహరిస్తున్నారని, ప్లాంటులో ముడి ఖనిజం లేక సిమెంటు ఉత్పత్తి నిలిచిపోయిందని, గత 17 సంవత్సరాలుగా భారతీ సిమెంట్స్ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని, ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 12,000 మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమపై చంద్రబాబు సర్కార్ కక్ష పూనిందని, పరిశ్రమ అంతర్భాగంగా ఉన్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకొని భారతీ సిమెంట్స్ మూతపడేలా చేయాలనేది సీఎంఓ లక్ష్యం అన్నట్లు కనిపిస్తుందని, అధికార వర్గాల్లోనూ చర్చ నడుస్తుందని, తాము చేయగలిగింది ఏమీ లేదని, పైనుంచి వస్తున్న ఒత్తిడి వల్లే ఏమీ చేయలేకపోతున్నామని జిల్లా అధికార వర్గాల్లో చర్చ జరుగుతుందని, భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల 15,000 మంది కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది అని 2 యూనిట్లు కూడా మూతపడిపోయినాయంట. బాబోయ్, దౌర్జన్యానికి పరాకాష్ట. అధికారం ఎన్ని రోజులు ఉంటుందో, లేకుంటే ఎంతకాలం ఇలాగే ఏమంటారు ఇంతకుముందు నియంత్రణలు జమీందారులాగా ఎన్ని సంవత్సరాలు వాళ్ళే అప్రకటిత నియంత్రణతో ఏమైనా పెట్టుకొని అధికారం ఎలా మారదా? మారకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఇంత దారుణం ఏంటండి బాబు. ఏమో మరి ఈరోజు హైకోర్టులో కూడా విచారణ ఉన్నట్లుంది ఈ అంశం మీద. హైకోర్టు ఏమంటుందో చూడాలి.